ఫైనలీ నా సెకండ్ ఫేవరెట్ హాలీవుడ్ దర్శకుడి ప్రస్తావన చేయడం జరిగింది. క్రిస్టఫర్ నోలన్ తన ఫిల్మోగ్రఫీలో ఇంకో మాస్టర్ పీస్ యాడ్ చేయబోతున్న సినిమా ది ఒడిసీ. ఇదొక గ్రీక్ 2 పార్ట్ ఎపిక్ పోయమ్స్లో సెకండ్ పోయం ఒడిసీ మీద బేస్ అయ్యి ఉంది. సింపుల్ సమ్మరీ ఇవ్వాలంటే ఫస్ట్ పోయం ఇలియాద్లో ట్రాయ్ ఇంకా స్పాటా రాజ్యాలు ఒక శాంతి ఒప్పందం కుదిరించుకుంటాయి. కానీ ట్రాయ్ రెండో యువరాజు ప్యారిస్ స్పాటా రాణితో ఎఫైర్ పెట్టుకుని రహస్యంగా ట్రాయ్కి తీసుకెళ్లిపోతాడు. స్పాటా రాజు మెనెలాస్ తన అన్న అగమెమ్నాన్తో కలిసి మొత్తం గ్రీక్ సైన్యాన్ని ట్రాయ్ మీద యుద్ధానికి వెళ్తాడు. ఇప్పుడు గ్రీస్ అన్నది ఆ టైంలో ఒక యునైటెడ్ రాజ్యం కాదు, అది విడిగా ఉన్న రాష్ట్రాలు లేదా రాజ్యాలుగా ఉండేవి. ఇంకా అందులో ఒడేసిస్, ఈ మూవీ హీరో, ఇథాకా రాజ్యానికి రాజు. ఇప్పుడు ఇతను తన సైన్యంతో మొత్తం గ్రీక్ సైన్యాన్ని తోడుగా వెళ్ళి ట్రాయ్ సామ్రాజ్యాన్ని ఓడిస్తారు. ఈ ట్రోజన్ హార్స్ స్టోరీ వినే ఉంటారుగా, ఇందులోదే. ట్రైలర్లో కూడా ట్రోజన్ హార్స్ని ఒక షాట్లో చూపించారు. సో ఇలియాద్ క్లైమాక్స్ పోర్షన్ కూడా ఈ మూవీలో చూపించే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి. ఇఫ్ మీకు ఈ ఫస్ట్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలని ఉంటే, దీని మీద ఒక మూవీ తీశారు ట్రాయ్ అని, చాలా బాగుంటుంది. ఫ్రీ ప్రమోషన్ ఇస్తున్నా, చూసేయండి. బ్యాక్ టు ద వీడియో. క్లైమాక్స్ యుద్ధంలో ట్రాయ్ ఓడిపోయాక ఒడిసిస్ తన ఇంటికి తిరిగి వచ్చే మధ్యలో జరిగే కథనే ఈ ఒడిసీ పోయం. దేన్నైతే మన నోలన్ మావ ఈ మూవీలో చూపించబోతున్నారు. సో ట్రైలర్ స్టార్టింగ్ లో మ్యాట్ డేమన్ as ఒడిసిస్ అగమెమ్నాన్ ముందు తలవంచడం చూస్తాం. ఆల్సో ఈ పోయంలో ఒడిసిస్ యుద్ధంలో పాల్గొనని తిరస్కరిస్తే తన కొడుకు తెలెమాకస్, ఒరేయ్ ఏ గ్రీస్ నా కొడుకైనా తెలుగు వస్తే నా వీడియో చూసిన మరుక్షణం నన్ను బతకొండగానే పాతికి పెట్టేస్తారు. సో ఒడిసిస్ కొడుకుని చంపుతా అని అగమెమ్నాన్ బెదిరిస్తాడు. సో తన కొడుకుని కాపాడడానికి యుద్ధంలో పాల్గొంటాడు. దీంతోనే వీళ్ళిద్దరు ఫ్రెండ్లీ టర్మ్స్లో లేరని మనకు ఐడియా వస్తుంది. ఆల్సో ఈ మూవీలో కాస్ట్యూమ్ డిజైన్ చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఆ ఫేమస్ కొరింథియన్ హెల్మెట్, కేప్స్, ఆర్మర్స్ అన్నీ. దెన్ ఈ సీన్లో ఒడిసిస్ ఇలా అంటాడు, నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ మై మెన్ అండ్ హోమ్, నాట్ ఈవెన్ మీ. ఇది ఈ మూవీ మెయిన్ ప్రెమిస్. ఎలా ట్రోజన్ యుద్ధం తర్వాత ఒడిసిస్ ఇంకా తన మనుషులు ఇథాకాకి చేరడానికి 10 ఏళ్ళు పడుతుందో, ఎలా మధ్యలో గ్రీక్ దేవతలు తన దారికి అడ్డుపడతారో తనని టెస్ట్ చేయడానికి. సో ఈ పోయం ఫేట్ వర్సెస్ ఫ్రీ విల్, ఇంటెలిజెన్స్ ఓవర్ స్ట్రెంగ్త్, లాయల్టీ, ప్రైడ్ ఇంకా టైం లాంటి థీమ్స్ని కవర్ చేస్తుంది. టైం అంటే క్రిస్టఫర్ నోలన్కి ఎక్కడ లేని ప్రేమ పొంగి పొర్లిపోతుంది. ఎలా అయితే జక్కన తన మూవీస్లో ఎమోషన్స్ని వాడకుండా ఉండలేడో, నోలన్ కూడా టైం కాన్సెప్ట్స్ని వాడకుండా ఉండలేడు. దెన్ నెక్స్ట్ సీన్లో ఇథాకా ద్వీపాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఎక్కడైతే టామ్ హాలండ్ యాజ్ టెలిమాకస్ ఇంకా యానా హాథవే యాజ్ పెనెలోపి, ఒడిసిస్ భార్య, వీళ్ళిద్దరిని చూపిస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఒడిసిస్ ఎక్కడ ఉన్నాడో, తిరిగి వస్తాడా అని మాట్లాడుకుంటున్నారు అనుకుంటా. బికాస్ ఒడిసిస్ వెళ్ళిన ఈ 10 ఏళ్లలో పెనెలోపికి 100 పెళ్లి సంబంధాలు వస్తాయి అండ్ తను అందరినీ రిజెక్ట్ చేస్తుంది. అండ్ ఈ టైంలో టెలిమాకస్ తన తండ్రిని వెతికే ప్రాసెస్లో ఉంటాడు. తర్వాత సీన్లో ఒడిసిస్ తన సైనికులతో ఒక గుహలో ఎంటర్ అవుతాడు అండ్ తన వెనకాల ఒక పెద్ద క్రీచర్ వస్తుంది. ఇది పొలిపేమస్, ఒక సైక్లాప్స్ అండ్ జలదేవత పొసైడన్ పుత్రుడు. అండ్ ఇదే ఆ టర్నింగ్ పాయింట్. ఎక్కడి నుండి అయితే ఒడిసిస్ ఇంకా తన మనుషులకి గ్రీక్ దేవతల నుండి పరీక్షలు, ట్రయల్స్లు స్టార్ట్ అవుతాయి. ఇఫ్ మీరు ఒక క్రిస్టఫర్ నోలన్ ఫ్యాన్ అయితే, డైహార్డ్ కాదు నార్మల్ ఫ్యాన్ అయినా, మీకు తెలిసే ఉంటుంది దట్ నోలన్ సీజీ ఇంకా విఎఫ్ఎక్స్ ని తన మూవీస్ లో అతి తక్కువగా వాడతాడు. మెజారిటీ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తన మూవీస్ లో యూజ్ చేస్తాడు. అయితే ఈ సైక్లాప్స్ ఎక్కడిదంటే, కొన్ని సోర్సెస్ ప్రకారం ఒక 6x6 మీటర్స్ లైఫ్ సైజ్ పపెట్ ని తయారు చేశారు. అస్సలు తగ్గట్లే కదా మన నోలన్ మావ. ఏ లిమిట్ నైనా దాటుతాడు కానీ తన స్టైల్ని అయితే మార్చుకోడు. దెన్ ఈ సీన్ లో ఒడిసిస్ తన మనుషులతో ఒక డార్క్ ల్యాండ్ మీద నడుస్తున్నట్టు చూస్తాం. ఇంకా ఆ డార్క్ ల్యాండ్ నుండి కొందరు బయటికి వస్తారు. ఇది అండర్ వరల్డ్. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాడంటే మూవీ చూసి తెలుసుకోండి. అండ్ ఈ బయటకు వచ్చిన వాళ్ళలో ఒడిసిస్ కి తెలిసిన చనిపోయిన వాళ్ళు ఉండి ఉంటారు. బికాస్ ఈ సీన్ లో బయటికి వచ్చే వ్యక్తికి సేమ్ గ్రీక్ స్టైల్ కొరింథియన్ హెల్మెట్ వేసుకుని ఉంటాడు. ప్లస్ ఒడిసిస్ వాడిని చూసి షాక్ అవుతాడు, భయపడ్డు. తర్వాత ఈ సీన్ లో ఒడిసిస్ పడవ నుండి ఒక సైనికుడు తుఫాన్ వల్ల పడవ నుండి సముద్రంలో పడిపోతాడు. ఇది పొసైడన్ శాపం వల్ల జరిగే పరిణామాలు. బికాస్ ప్రీవియస్ సీన్ లో పొసైడన్ కూడా పొలిఫేమస్ గురించి చెప్పా కదా. సో పోయంలో ఒడిసిస్ పొలిఫేమస్ ని గుడ్డివాడు చేస్తాడు, ఇంకా పొసైడన్ దాంతో హ్యాపీ లేకుండా. అందుకే స్టార్టింగ్ లో 3 పడవల నుండి ఇప్పుడు ఒక పడవకి తగ్గిపోవడం చూస్తాం. ఫైనల్లీ క్లైమాక్స్ లో పెనిలోపి ఒడిసిస్ ని యుద్ధం తర్వాత తిరిగి రమ్మని మాట ఇమ్మంటుంది. దానికి ఒడిసిస్ తిరిగి రాలేనేమో అని రిప్లై ఇస్తాడు. సో ఓవరాల్ ట్రైలర్ ఒడిసిస్ కీ మూమెంట్స్ ని చూపించి ఎక్కువగా స్పాయిలర్ ఏమి ఇవ్వలేదు. అండ్ నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది. ఆల్సో గుడోస్ టు ద మ్యూజిక్ కంపోజర్ లుడ్విగ్ గొరాన్సన్. తన స్కోర్ తో ఆ ఎపిక్ ఫీల్ తెచ్చాడు. ఆల్సో గైస్, మీకు తెలియపోతే ఇది ప్రపంచంలోని మొదటి ఫిలిం ఎక్కడైతే మూవీ మొత్తాన్ని ఐమాక్స్ కెమెరాతో తీశారు. నార్మల్ గా అయితే మూవీస్ లో ఐమాక్స్ కెమెరా వాడిన 25 to 30% సీన్సే అందులో తీస్తారు. నోలన్ ఈసారి ఏ లైన్ ని వదలలేదు, అన్ని బౌండరీస్ ని క్రాస్ చేసాడు. ప్లస్ ఈసారి చాలా డిఫరెంట్ టాపిక్ ట్రై చేస్తున్నాడు. ఇక్కడ స్టోరీ ఆల్రెడీ ఎపికే. నోలన్ టచ్ తో ఈ మూవీ ఇంకో లెవెల్ జంప్ కొడుతుంది. నేనైతే థియేటర్లో ఇది మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా మీ ట్రైలర్ చూసాక ఏమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి.